రైట్, ఇక ప్రస్తుతం రామాయంపేట హాస్టల్ దగ్గర పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రస్తుతం రామాయంపేట హాస్టల్ వద్ద వరద పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి పూర్తి డీటెయిల్స్? ఎస్ ప్రియా, నిన్న మెదక్ జిల్లాలో వచ్చినటువంటి వరద ఉధృతికి ఒక డిగ్రీ కాలేజీ చుట్టూ కూడా నీళ్లు చుట్టుముట్టాయి. దీంతో ఆ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బిక్కుబిక్కుమంటూ పక్కన కాలేజీకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్ వాళ్ళని పక్క తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్తున్నారు. చూడొచ్చు, ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ లెటర్స్ పట్టుకొని వచ్చారు. తల్లిదండ్రుల్ని వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు. నిన్న ఉదయం ఒక్కసారిగా 10:30 గంటలకు వచ్చినటువంటి వరద ఉధృతి కాలేజీ మొత్తం కూడా నిండిపోయింది. కాలేజీ ఒక రెంట్ బిల్డింగ్లో జరుగుతున్నటువంటి ఆ కాలేజీ చుట్టూ నీళ్లు రావడంతో వాళ్ళని అప్పటికప్పుడు అలర్ట్ అయినటువంటి కాలేజీ సిబ్బందితో పాటుగా కలెక్టర్, అదేవిధంగా మరికొంతమంది ఉన్నతాధికారులు ఒకసారిగా అలర్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకొని వచ్చి పక్కన ఉన్నటువంటి జూనియర్ కాలేజీలో, రామాయంపేటలోనే మరొక జూనియర్ కాలేజ్ ఉంది, శాశ్వత భవనంగా ఉన్నటువంటి జూనియర్ కాలేజీలోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడే రెస్క్యూ చేసి ఉంచడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళందరినీ పేరెంట్స్ తీసుకొని వెళ్తున్నారు. పేరెంట్స్ లెటర్లు రాయించుకుని పేరెంట్స్ అందరినీ కూడా పిలిపించి ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా పంపిస్తున్నారు. అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండానైతే ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే వాళ్ళ స్టూడెంట్స్ నిన్న ఏం జరిగింది, నిన్న ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి తమకి లెక్చరర్స్ కొంత అండగా ఉన్నారు. బయటికి తీసుకొచ్చి వాళ్ళని రెస్క్యూ చేసి ఉంచడం జరిగింది. దాదాపు 300 మంది విద్యార్థులను ఈ విధంగా ఉంచినప్పటికీ కూడా మరికొంతమంది విద్యార్థులను అయితే ఇంకా పక్కన ఉన్నటువంటి హాస్టల్ భవనంలోనే, మిగతా హాస్టల్ భవనంలో ఉంచారు. వాళ్ళని మళ్ళీ తీసుకుపోయేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అసలు నిన్న ఏం జరిగింది అనేది కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అమ్మ, నిన్న ఉదయం ఏం జరిగింది? ఒకసారిగా నీళ్ళు వచ్చాయా? ఏం జరిగింది యాక్చువల్ నిన్న ఉదయం? నీళ్లు సార్, మొత్తం హాస్టల్ మొత్తం వాటర్ కిందికి రావడానికి కూడా చాలా ఇబ్బంది అయింది సార్. మాకు తినడానికి కూడా రావడానికి రాలేదు సార్. మొత్తం స్నేక్స్ సార్, కింద మొత్తం వాటర్ హాస్టల్ పైనకి ఇట్లా స్టెప్స్ దాటి మీది కూడా వచ్చినాయి సార్. మొత్తం వాటర్ అయిపోయినాయి సార్. చాలా ఇబ్బంది అయింది సార్ కిందికి రావడానికి. పైన ఫ్లోర్కి వెళ్ళిపోయినాం సార్ అందరం. మా చుట్టూ వాటర్ సార్. చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా మా బిల్డింగ్లోకే వచ్చినాయి సార్. మా బిల్డింగ్ నుంచి అక్కడ రోడ్ పైకి వెళ్ళిపోయినాయి సార్. ఎక్కడ నుండి వచ్చిన వాటర్ అంతా మా హాస్టల్ చుట్టే ఉన్నాయి సార్. హాస్టల్ డౌన్ లో ఉండడం వల్ల. అంటే ఏం జరిగింది అంటే అనుకోకుండా సడన్ గా వచ్చాయా, ఫ్లో ఒక్కసారిగా పెరిగిందా, ఏం జరిగిందమ్మా? యాక్చువల్లీ మార్నింగ్ వచ్చేసరికి కొంచెం మేము లేసరికి కొంచెం ఉండే సార్. ఇక కొంచెం 10:30, 11 వరకు మొత్తం వాటర్ ఫుల్ అయిపోయినాయి సార్. మొత్తం స్నేక్స్ ఇట్లా పైన కూడా వచ్చినాయి సార్, స్టెప్స్ పైనకి. ఆడపిల్లలు ఒక్కసారిగా పాములు వచ్చేసరికి భయానికి గురయ్యామని చెప్తున్నారు. ఏం జరిగిందమ్మా తర్వాత అక్కడ నుంచి? తర్వాత నుండి మా ప్రిన్సిపల్ మేడం మా దగ్గరకు వచ్చారు సార్. మా ప్రిన్సిపల్ మేడం, డ్యూటీలో ఉన్న టీచర్స్ మాకు అందరూ దగ్గరకు వచ్చారు సార్. దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా సార్ వాళ్ళు వచ్చి మమ్మల్ని రోప్స్తో వాటర్లో నుండి బయటికి తీసుకొచ్చారు సార్. బయటికి తీసుకొచ్చి ఇక్కడ ఈ చిన్న జూనియర్ కాలేజ్ దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి మాకు కావాల్సిన ఏర్పాట్స్. మీరు ఏం అడుగుతున్నారు, ఏం కొడుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్? ఇప్పటికైతే మేము ప్రజెంట్ బాగానే ఉన్నాం సార్, కానీ మాకు ఓల్డ్ బిల్డింగ్ కావాలి సార్. మాకు ల్యాబ్ టెక్నీషియన్స్, సిస్టమ్స్, మాకు సోలార్ ప్యానెల్స్, మాకు ఏది కూడా ఎక్కడ కూడా మాకు ఫెసిలిటీస్ లేదు సార్. మేము కొల్చారంలో మాకు అక్కడ ఫెసిలిటీస్ లేదు, మెదక్లో ఉన్నప్పుడు మాకు లేదు. ఇక్కడ మాకు అసలు ఆ బిల్డింగ్ కూడా బాగాలేదు సార్. మాకు మంచి బిల్డింగ్ కావాలి సార్. మేము డిగ్రీ సార్, మేము హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే మాకు మంచి సిస్టమ్స్, మాకు అన్నీ కావాలి సార్. రైట్, అది వాళ్ళు ఉన్నటువంటి పుస్తకాలని, బుక్స్ని, కావాల్సిన వాళ్ళ లగేజ్ మొత్తం కూడా బట్టలు తీసుకొని బయటికి రావడం జరిగింది. అనుకోకుండా చదువుకుంటున్నటువంటి ఈ టైంలో సడన్గా వచ్చినటువంటి వర్షానికి, సడన్గా వచ్చినటువంటి వరద ఉధృతికి మేము బయటికి వచ్చేసాము. ఆ టైంలో ప్రిన్సిపల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఏం జరగలేదు, కానీ లేకుంటే మా ప్రాణాలు ఏమైపోయాయి అనే విషయాన్ని వీళ్ళందరూ చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా తమకి శాశ్వతమైనటువంటి బిల్డింగ్ కావాలని చెప్తున్నారు. ఈ విద్యార్థులందరూ ఇప్పటికే చాలామంది, దాదాపు 300 మంది విద్యార్థుల్లో అలా పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్తున్నప్పటికీ కూడా మరికొంతమంది పేరెంట్స్ వచ్చిన తర్వాత పంపిస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి ఎక్కువ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం రామాయంపేట ప్రాంతంలో. ఇంకా వరద ఉధృతిలోనే కాలనీలన్నీ కూడా ఉన్నాయి. చాలా బిల్డింగ్లు కూడా నీటి మయంలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దాని కింద సెట్ అవుతాడు ఇప్పుడు ఆయన కట్టినాక నేను ఇది చూసుకుంటున్నాను.
అటెండ్ పోతున్నారు వీళ్ళు ఎందుకు పోతున్నారు ఇక మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాల కారణంగా ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో డ్రోన్ల సహాయంతో ఆహారం అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. నిత్యావసర సరుకులు కావచ్చు, లేదంటే ఆహారం కావచ్చు, ఇవన్నీ కూడా డ్రోన్ల సాయంతో ప్రజల వద్దకు చేరుస్తున్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో డ్రోన్లను ఉపయోగించి ప్రజలకు ఆహారాన్ని అందజేస్తున్నారు అధికారులు. దాని కింద సెట్ అవుతాడు. ప్రస్తుతం మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు అలాగే వరదల నేపథ్యంలో మానేరు సిరిసిల్ల జిల్లాలో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం హెలికాప్టర్ మానేరు జిల్లాకు సిరిసిల్ల జిల్లాకు చేరింది. డ్రోన్ల సాయంతో కూడా ఆహారాన్ని అందజేస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్ష ప్రభావంతో ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయి వాహనాలు నిలిచిపోయిన నేపథ్యంలో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హెలికాప్టర్ అలాగే డ్రోన్ల సాయంతో ప్రజలకు ఆహారాన్ని అందజేస్తున్నారు అధికారులు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ అలాగే అధికారులు కూడా. వరద పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ప్రజలకు సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయి అనే విషయాన్ని కూడా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలి అంటూ కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఎలాంటి ఆహారం అలాగే తాగునీరు అదేవిధంగా నిత్యావసర సరుకులు కూడా అందజేసే విధంగా వాటికి ఎలా ప్రజలకు చేరవేయాలి అన్న దానికోసం ప్రస్తుతం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అలాగే హెలికాప్టర్ కూడా మానేరు సిరిసిల్ల జిల్లాకు చేరింది. వీటి ద్వారానే ప్రస్తుతం ప్రజలకు సహాయక చర్యలు చేపడుతున్నారు అధికారులు.